తిరుమల మెట్లు మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు కొండ మీదకు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే చాలా మంది భక్తులకు తెలియని విషయం ఏమిటంటే మెట్ల మార్గంలో మీరు ప్రయాణించే ప్రతి ఒక్క మెట్టు మీద ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారనే విషయం మీకు తెలుసా? ప్రతి మెట్టుకి ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలు భక్తులను గమనిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉత్సాహంతో మెట్లు ఎక్కే భక్తులు స్వామివారి నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ ఉంటే ఆ నామాన్ని విని ఆనంద పార్వశ్యం పొందడానికి వైష్ణవ దూతలు ప్రతి మెట్టుకి ఇరువైపున నిలిచి స్వామివారి నామాన్ని పలికే ప్రతి ఒక్క భక్తుడికి శుభం కలగాలి అని గాఢంగా కోరుకుంటూ ఉంటారంట. ఈ విధంగా వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపున ఉండడానికి గల కారణం ఏమిటంటే పూర్వం మానవులతో పాటు వైష్ణవ దూతలు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు అంట. ఈ ప్రక్రియలో కొంతమంది భక్తులకు స్వామివారిని దర్శించుకునేటప్పుడు కొంత ఇబ్బంది కలిగిందంట. మానవాతీతులైన వైష్ణవ భక్తులు మానవ భక్తులతో పోటీ పడి తనను దర్శించుకునేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది అని భావించిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలను పిలిచి ఒక షరతును విధించాడు. మెట్ల మార్గంలో నన్ను దర్శించుకోవడానికి వచ్చే నా భక్తులు ఎవరైతే నా నామాన్ని నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా పూజిస్తారో అలా స్మరిస్తున్న భక్తుడి నోటి నుండి వచ్చిన నా యొక్క నామాన్ని విన్న వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలి అని వెంకటేశ్వర స్వామి షరతుని విధించారు. అప్పటి నుండి వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపున నిలబడి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి నామాన్ని పూజించే భక్తుల కోసం వేచి చూస్తుంటారు. ఏ భక్తుడైతే క్షణమైనా విడవకుండా మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి నామాన్ని జపిస్తూ ఉంటాడో ఆ భక్తుడి చుట్టూ కొన్ని వందల మంది వైష్ణవ దూతలు గుమిగూడి ఆ యొక్క భక్తుడిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ స్వామివారి దర్శనం అయ్యేంత వరకు అతని వెన్నంటే ఉండి ఆ భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం సంపూర్ణంగా అయ్యే విధంగా చూసి ఆ భక్తుడు తిరుగు ప్రయాణంలో కొండ కిందకు చేరుకున్న తర్వాత అతనికి శుభం కలగాలి అని దీవించి తిరిగి తొందరలోనే స్వామివారిని మళ్లీ దర్శించుకోవాలని కోరుకొని ఇటువంటి భక్తులు ఎంతమంది స్వామివారిని దర్శించుకున్నారో లెక్కబెట్టి ప్రతిరోజు ఆఖరణ స్వామివారికి లెక్క చెబుతారంట. ఇందువల్ల ఇంక పైన ఎప్పుడైనా మీరు తిరుపతి వెళ్తే స్వామివారి నామాన్ని వదలకుండా భక్తితో జపించండి. ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని కల్లారా మీరే చూస్తారు. ఈ విషయాన్ని మీరు మొదటిసారి విన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.